దయాకర్ గారు ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏంటి? ఇప్పుడు అంటే ఇరాన్, ఇజ్రాయెల్ లేకపోతే ఇతరత్ర ఇప్పుడు జరుగుతున్న వాడిని అన్నిటిని గమనిస్తే అసలు గగనతలమే మొత్తం ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. ఏంటో మరి ఆకాశంలో ఈ అలజడి ఏందో తెలుస్తలేదు, కానీ అటు విమానాలతో పాటు యుద్ధాలు కూడా మొదలయ్యి ఇది ఎటు లీడ్ చేస్తుంది అనే దాన్ని కొంచెం అంచనా వేయాలంటే కొంత ఆగమ్య గోచరంగానే ఉన్నది. ఇది మంచికేం కాదు. ఎందుకంటే అఫ్ కోర్స్ కాంట్రడిక్షన్స్, సోషల్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి, రిలీజియస్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి, రీజనల్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి. కానీ ఇది ఎటొచ్చి సమస్య అనుయుగం కాబట్టి అణువున మనం శాంతి కొరకే ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఎప్పుడు కూడా అట్లనే ఉంటది, ఇప్పుడు కూడా అట్లనే ఉంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికా సామ్రాజ్యవాద ధోరణి మాత్రం ప్రశ్నార్థకం అవుతున్నాయి. అది ఎప్పటికప్పుడు తన యొక్క విధానాలతో సొంత రాజ్యంలోనే తనకి ఇప్పుడు సెగబుడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. కానీ పెద్దన్నగా సమస్యను పరిష్కరించే దిశగా ఉందా, లేదంటే తన మాట వినే పరిస్థితులలో ఈ పోరాడే దేశాలు ఉన్నాయా అనే దాని దగ్గర కొంత అనుమానమే కనబడుతున్నది. ఏది ఏమైనా కూడా భారతదేశం శాంతిని కోరుకుంటది. ఇంతకుముందు వారు గాంధీ మీద కామెంట్ చేసింది, కానీ గాంధీ ప్రపంచ శాంతికే బ్రాండ్ అంబాసిడర్ అయిండు. కాకపోతే ఇక్కడ ఉన్న గిరిధర్ లాంటి వాళ్ళకు కొంతమందికి నచ్చకపోవచ్చు కాక ఆయన, కానీ ఆయన వివిధ దేశాల్లో గాంధీ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఆయన శాంతి సందేశాన్ని మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు, నెల్సన్ మండాలే లాంటి వాళ్ళు అంతా తీసుకుపోయిన దాన్ని మోడీ గారు కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా తొందరపాటుతో ఏం లేడు, చాలా ఆచితూచి. సరే కొన్ని సందర్భాల్లో మోడీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం సైప్రస్ లో, మేము ఇది యుద్ధాల సమయం కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మనం వారి స్టేట్మెంట్ ను సమర్థించాలి. ఎందుకంటే మనం ఎప్పుడు యుద్ధం కోరుకోలే, యుద్ధకాంక్షతో ఈ దేశం లేదు. ఈ దేశం పురోగమించడం కాదు, ఈ దేశం మీద లక్ష్యంగా చేసుకొని దీన్ని అంచివేసిన చరిత్ర వెనకటి నుంచి ఉంది. కానీ ఎప్పుడు కూడా మనకు యుద్ధకాంక్ష లేదు, ఎవరి మీద కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ రోజు అనుసరిస్తున్న విధానంలో మొన్న ఆపరేషన్ సింధూర్ లో కూడా మోదీ గారిని మనం ఎందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటే మన డిఎన్ఏలోనే కక్షపూరిత ధోరణి లేదు, సామరస్యంగానే పరిష్కరించుకునే డిఎన్ఏ మనది. మీరు ఎంత అంతర్గత శత్రుత్వం ఉండనీగాక, కానీ దేశం వరకు వచ్చే వరకు అందరం ఏకమయ్యే ఒక సంస్కృతి ఈ దేశంలో విల్లుతుంది కూడా ఎప్పటికైనా. అది ఈ సందేశం, భారతదేశ సందేశం ప్రపంచానికి కూడా ఉన్నది. ఒకప్పుడు ఒకరు కావచ్చు, ఒకప్పుడు స్వామి వివేకానంద, మీరు చికాగో దాన్ని మీరు వినండి ఒకసారి, ఎంత మ్యాచ్యూర్ గా ఒక 100 years బ్యాక్ తనిచ్చిన ప్రసంగం ఏ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇవ్వలేని ప్రసంగం అది. అంత మెచ్యూరిటీ ఉన్న ఒక 31-32 years ఉన్న ఏజ్ లోనే తనంత మెచ్యూర్ ఉందంటే ఈ ప్రాంతం, ఈ గడ్డ యొక్క గరిబాది. కాబట్టి మనం ఇప్పుడు మోడీ గారు దాన్ని సమర్థిస్తూనే, వాళ్ళు ఇప్పుడు నెతన్యాహు కూడా కంపల్షన్ కదా బ్రదర్, ఆయన కూడా ఇప్పుడు చావో రేవో తప్పదు ఇక వాళ్ళకు. అవతల వాళ్ళ అనుభవం తయారు చేస్తున్నారంటే అసలు ఆయననే డెఫ్యూజ్ అయ్యే రోజులు ఇప్పుడు. ఆయన అస్తిత్వమే ప్రమాదం జరిగే పరిస్థితిలో యుద్ధం కాకపోతే దేనికైనా తెగబడతాడు. దాన్ని ఇటువైపు వాళ్ళే మేము లేదు, వాళ్ళు మూర్ఖంగానే ఉన్నారు, వాళ్ళు ఇంకా అన్యాయంగా ఉన్నారు మూర్ఖంగా కంటే కూడా. సో వీళ్ళని ఇప్పుడు మనము ఎవరిని సమర్థించలేము. సమర్థించకపోగా వీళ్ళ వల్ల ఇప్పుడు అవతలోనికి ఏం పోతుంది, ఇప్పుడు దేశము, ప్రజలు, వాళ్ళ యొక్క ఏమంటాము శాంతి, ఇవన్నీ కూడా ఆలోచించే మైండ్ సెట్ ఉన్న పాలకులు కారు వాళ్ళు గెలవడమే లక్ష్యం. హిట్లర్ అట్లనే నాశనం అయిండు, ముసోలిని అట్లనే నాశనం అయిండు. కాబట్టి అలాంటి ఈ నియంతృత్వ ధోరణి లేదంటే ఫాసిస్ట్ ధోరణి ఇప్పుడు ఈ అణు ఆయుధాలు ఉన్న రోజుల్లో గనక వస్తే సమస్య చాలా జటిలమవుతుంది. ప్రపంచానికి మొత్తం కూడా పెద్ద సమస్య. వాళ్ళ వల్ల ప్రపంచం బీతిల్లే పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే మనం అందరం కూడా వాళ్ళకు ఇలాంటి అప్పీల్స్ అనే దానికంటే అవసరమైతే ఒక ముందుకేసి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా విషయంలో కూడా మనం ఆ రాజనీతిని ప్రదర్శించినట్టే లెక్క. పుల్లారావు గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. నెక్స్ట్
కేటీఆర్ గారి టాపిక్ వద్దు, కేటీఆర్ ఫార్ములా 1 సరే బాబా, ఎన్టీఆర్ వాజ్ క్లోజ్ టు మీ. సో ఫైనల్ గా ఇది ఎక్కడ Final గా మనకి రష్యా ఉక్రెయిన్ ఏంటంటే దాకా వెళ్తుందా? ఇది రష్యా ఉక్రెయిన్ లాగా 2-3 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందా? ఇండియా పాకిస్తాన్ లాగా వారం రోజుల లోపల క్లోజ్ అవుద్దా? ఇండియా పాకిస్తాన్ చాలా ఫాస్ట్ ఫుడ్ వార్ లాగా అయిపోయింది ఇదంతా. ఇది ఒక సౌత్ ఇండియన్ మీల్ లాగా అవుతారు. ఒక వారం రోజులు యుద్ధం లేకుండా మాత్రం ఇది ఆగదు. వారం 10 రోజుల్లో 15 రోజుల్లో అంటే భారత్ అంటే ఇండియన్ పబ్లిక్ సాటిస్ఫై అయ్యారు, ఏదో ఒకటి చేయాలి, పాకిస్తాన్ చేయాలని ఉండే. ఇన్నిసార్లు మన మీద అటాక్ జరిగినప్పుడు చేయాలి వాళ్ళు ఏదో ఒకటి చేయాలని జ్ఞాపకం చేస్తున్నా. ఇందాక గిరిధర్ గారు చెప్పినప్పుడు ఇండియన్ పబ్లిక్ ఈగో సాటిస్ఫై అయింది. అదే అవ్వండి, ఇజ్రాయెల్ సర్వైవల్ వాళ్ళకి వచ్చింది ఎలాగంటే సర్వైవల్. ఆ న్యూక్లియర్ బాంబ్స్ తీయాలి. అమెరికా అక్టోబర్ నుంచి వేల 2000 పౌండ్ల బాంబులు ఇచ్చింది ఇజ్రాయెల్కి. అవి వాడుతుందా, బ్రేక్ చేస్తారా కొండలో ఉన్న చూడాలి. ఇది ఎప్పుడే నేను అనుకుంటున్నా మినిమం ఒక 10 days అయినా ఉంటుంది, 2 weeks అయినా ఉంటుంది. అంత ఈజీగా రేపు మాపు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం నేతాన్ని. ఎందుకంటే ఆ రెజీమ్ అనే మార్చేయాలి, రెజీమ్ చేంజ్ తేవాలి. అదొక పెద్ద ఆబ్జెక్టివ్. లేకపోతే ఫెయిల్ అయిపోయినట్లు లెక్క, మళ్ళీ 10 సంవత్సరాల్లో తయారైపోతారు. కాబట్టి ఇది అప్పుడే ఆగదు. కొన్ని అచీవ్మెంట్స్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కొన్నైనా సాధిస్తే కానీ ఆగదు. థ్యాంక్ యూ. ఒక చిన్న